విశ్వ, బాధపడకురా. నీ లవ్ విషయంలో ఇంత సఫర్ అవుతున్నావని నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది అని చాలాసార్లు అడిగాను, కానీ నువ్వే చెప్పలేదు. లేచాను. ఎన్ని రోజులు తనకి చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఎన్నిసార్లు చెప్పానురా, మనసులో మాట చెప్పడానికి ఎక్కువ ఆలోచించకూడదురా. ఇప్పుడే చెప్పేసి నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాను, నువ్వే వినలేదు. పద, ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం. పద. ఆగు జాను, ఆగు. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి తప్ప ఐ లవ్ యూ అని చెప్పకూడదు జాను. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. తన ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు, ఇప్పుడే మాట్లాడి నీ పెళ్లి సెట్ చేస్తాను. జాను, నువ్వు ఆడపిల్లవే కదా, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నానని ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడు నీకు లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అలా ఎలా ప్రపోజ్ చేస్తాడ్రా? ప్రేమిస్తే ముందే చెప్పాలి. అప్పుడు అతని గురించి ఆలోచించేదాన్నేమో, కానీ ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు తన పరిస్థితి కూడా అదే జాను, జరిగేది అదే. తనకి నా గుండెల్లో చోటిచ్చాను, కానీ ఆ దేవుడు నా తలరాతలు తన పేరు రాయడం మర్చిపోయాడు. విశ్వ, నాకే ఇంత బాధగా ఉంది. భరిస్తున్న నీకు ఎలా ఉంటుంది? జాను, నీ ఎంగేజ్మెంట్కి రాకపోవడానికి, నీ బర్త్డేకి విషెస్ చెప్పకపోవడానికి ఇదే కారణం. ఇట్స్ ఓకేరా. నీ బాధలో నువ్వుంటే నా గురించి ఏం ఆలోచిస్తావు? చూడు, నీలాంటి వాడు మిస్ అయిపోవడం ఆ అమ్మాయి దురదృష్టం.